ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బందెల జయలక్ష్మి. ముఖ్యాంశాలు: త్రివిధ దళాలలోని మహిళా సైనికులకు ప్రసూతి సెలవుల ప్రతిపాదనకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదముద్ర వేశారు. ఢిల్లీలో కాలుష్యం కారణంగా ప్రాథమిక పాఠశాలలకు నవంబర్ 10 వరకు సెలవులు ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మధ్యప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. సత్యసాయి జిల్లాలో ఐఆర్ఎస్ జాతీయ శిక్షణా కేంద్రం ఏర్పాటు పనులను రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సమీక్షించారు. మరి కాసేపట్లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ ప్రారంభమవుతుంది. వార్తల వివరాలు: భారత త్రివిధ దళాలలోని మహిళా సైనికులకు ప్రసూతి, చిన్నారుల సంరక్షణ, చిన్నపిల్లల దత్తత కోసం సెలవులిచ్చే నియమ నిబంధనలను పొడిగించే ప్రతిపాదనకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదముద్ర వేశారు. మహిళా సైనికులు, సెయిలర్లు, ఎయిర్ వారియర్లకు వారి పైస్థాయి మహిళాధికారులతో సమానంగా ఈ సెలవులు ఇస్తారు. ఈ కొత్త నిబంధనలతో త్రివిధ దళాలలోని మహిళలు అందరికీ వారి ఉద్యోగ స్థాయితో సంబంధం లేకుండా సమానంగా సెలవులు వర్తిస్తాయి. ఈ కొత్త నిబంధనల వల్ల సైన్యం, నౌకాదళం, వైమానిక దళాల్లో మహిళా ఉద్యోగులకు పని వాతావరణంలో పరిస్థితులు మరింత మెరుగుపడతాయని మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ప్రాథమిక పాఠశాలలకు ఈ నెల 10వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. నగరంలో పెరుగుతున్న వాయు కాలుష్యం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. 6 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహించుకునే అవకాశాన్ని పాఠశాలలకు ఇచ్చామని ఢిల్లీ విద్యాశాఖ మంత్రి ఆతిషి వెల్లడించారు. నగరంలో వాయు కాలుష్యం తీవ్రత గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ రోజు ఉదయం 10 గంటలకు వాయు నాణ్యతా సూచి 463 పాయింట్లుగా నమోదైందని, అది ప్రమాదకరమని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రకటించింది. మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ సియోని, ఖాండ్వా ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ భోపాల్, దామో, హార్దా ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం చేస్తారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కుక్షి, ఇండోర్ నగరాల్లో ఎన్నికల ర్యాలీలో పాల్గొంటారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల పోలింగ్ ఈ నెల 17న జరగనుంది. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులుండడంతో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను రూపొందించిందని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. నెల్లూరులో ఈ రోజు జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, శాస్త్రవేత్తలతో చర్చించి ఏ పంటలు వేయాలనే విషయంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ప్రత్యామ్నాయ పంటల కోసం రైతులకు సబ్సిడీతో విత్తనాలను సరఫరా చేస్తున్నామని, పంటల బీమా పథకాన్ని కూడా అమలు చేస్తున్నామని వివరించారు. 103 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించామని, అక్కడ ఇన్పుట్ సబ్సిడీతో పాటు అవసరమైన ఇతర చర్యలను చేపట్టామన్నారు. 2వ విడత రైతు భరోసాకు సంబంధించి నిధులను ఈ నెల 7వ తేదీన పుట్టపర్తిలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు. అంతరిక్షంపై విద్యార్థుల్లో అవగాహన, ఆసక్తి పెంపొందించడమే లక్ష్యంగా తిరుపతి ఐఐటీలో సెమినార్ నిర్వహించామని చంద్రయాన్-3 ఆదిత్య L1 మిషన్ డైరెక్టర్ డాక్టర్ శ్రీకాంత్ అన్నారు. 2047 విజన్తో విద్యార్థుల్లో అప్పటి భౌగోళిక, అంతరిక్ష పరిస్థితులపై అవగాహనతో పరిశోధనలు, లక్ష్యాల సాధనపై ఆసక్తి పెంపొందించడమే లక్ష్యమన్నారు. ఇస్రో అందించే అవకాశాలను ఇంజనీరింగ్ విద్యార్థులు అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా ఏర్పేడులోని ఐఐటీ తిరుపతి క్యాంపస్లో ఈ రోజు ఉదయం జరిగిన ఆకాష్ అనంతమైన అవకాశాలు అనే అంశంపై సెమినార్ విద్యార్థులకు అంతరిక్ష పరిశోధనలు అవగాహన కల్పించారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద ఉన్న జాతీయ కస్టమ్స్, పరోక్ష పన్నులు, మాదక ద్రవ్యాల అకాడమీ, నాసిన్ కార్యాలయాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి షంషేర్ సింగ్ రావత్ సందర్శించారు. నాసిన్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఐఆర్ఎస్ శిక్షణా కేంద్రం పనులపై సమీక్షించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర సహకారంతో నాసిన్ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. భారత ప్రభుత్వం మన రాష్ట్రానికి ఐఆర్ఎస్ శిక్షణా కేంద్రం మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. దక్షిణాసియా ప్రాంతంలోని వివిధ దేశాల అధికారులు ఈ కేంద్రంలో శిక్షణ పొందే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. పాలసముద్రం ప్రాంతంలో త్వరలోనే కేంద్రీయ విద్యాలయం ఏర్పాటవుతుందని వెల్లడించారు.
విశాఖపట్నంలో ఈ ఉదయం నేవీ మారథాన్ ఉత్సాహంగా నిర్వహించారు. ఆర్కే బీచ్ దగ్గర నిర్వహించిన మారథాన్లో యువతీ యువకులు, నేవీ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్క్ హోటల్ జంక్షన్ నుంచి భీమిలి వరకు సుమారు ఈ రన్ నిర్వహించారు. 42.2 కిలోమీటర్ల ఫుల్ మారథాన్, 21.1 కిలోమీటర్ల హాఫ్ మారథాన్, 10K, 5K విభాగాల్లో ఈ మారథాన్ కొనసాగింది. ఫుల్ మారథాన్ను తూర్పు నావికాదళం చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేష్, హాఫ్ మారథాన్ను వైస్ అడ్మిరల్ శ్రీనివాసన్, 10K రన్ను నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, దేశబంధుగా ప్రసిద్ధిగాంచిన చిత్తరంజన్ దాస్ జయంతి ఈరోజు. ఈ సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను ప్రజలు స్మరించుకుంటున్నారు. 1870 నవంబర్ 5వ తేదీన కోల్కతాలో జన్మించిన ఆయన ఇంగ్లండ్లో విద్యాభ్యాసం పూర్తి చేసుకుని భారత్కు తిరిగి వచ్చి న్యాయవాద వృత్తిని చేపట్టారు. స్వాతంత్ర్యోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. గాంధీజీ పిలుపు మేరకు సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు. స్వరాజ్ పార్టీని నెలకొల్పారు. గ్రామాలకు స్వయం పాలన రావాలని ఆకాంక్షించేవారు. రచయిత కూడా అయిన చిత్తరంజన్ దాస్ 1925వ సంవత్సరం జూన్ 16వ తేదీన తుదిశ్వాస విడిచారు. వాహన సేవలను పౌరులకు మరింత సమర్థవంతంగా అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నూతన సాంకేతికతను వినియోగిస్తున్నాయి. ఇప్పటి వరకు వాహనాల రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, ట్రాన్స్ఫర్ వంటి సేవలు ఈ సాఫ్ట్వేర్ ద్వారా అందిస్తుండగా సోమవారం నుండి ఆయా సేవలను కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని వాహన్ పోర్టల్ నుండి ప్రజలు పొందవచ్చని గుంటూరు జిల్లా ఉప రవాణా కమిషనర్ కరీం తెలిపారు. దేశవ్యాప్తంగా పౌర సేవలను ఏకీకృతం చేయడం ద్వారా మరింత సమర్థంగా రవాణా వ్యవస్థ సేవలు అందుతాయని కరీం చెప్పారు. అవినీతి రహిత భారతదేశం నిర్మించేందుకు ప్రజలందరూ కలిసికట్టుగా కృషి చేయాలని కెనరా బ్యాంక్ విజయవాడ సర్కిల్ డీజీఎం మంజునాథ్ అన్నారు. విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా ప్రకాశం జిల్లా లీడ్ బ్యాంక్ అయిన కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో ఆదివారం ఒంగోలులో విజిలెన్స్ అవగాహన వాగ్దాన్ నిర్వహించారు. ఈ 4 కిలోమీటర్ల అవగాహన నడకలో 120 మంది బ్యాంక్ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. అవినీతి రహిత భారతదేశం నిర్మిద్దామని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బ్యాంక్ డీజీఎం మంజునాథ్ మాట్లాడుతూ అవినీతి రహిత సమాజ నిర్మాణం దిశగా కెనరా బ్యాంక్ కృషి చేస్తోందన్నారు. గత నెల 31 నుంచి విజిలెన్స్ అవగాహన వారోత్సవాలను నిర్వహిస్తున్నామని కెనరా బ్యాంక్ ప్రకాశం జిల్లా రీజనల్ మేనేజర్ శశిధర్ చెప్పారు. క్రికెట్ వరల్డ్ కప్ టోర్నమెంట్లో భాగంగా మరి కాసేపట్లో భారత్, దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో ఈ మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. 2 జట్లు చెరో 7 మ్యాచ్లు ఆడాయి. భారత జట్టు ఆడిన 7 మ్యాచ్లలోనూ విజయం సాధించింది. దక్షిణాఫ్రికా 7 6 మ్యాచ్లు గెలిచింది. పాయింట్ల పట్టికలో మొదటి 2 స్థానాల్లో ఉన్న ఈ జట్ల మధ్య మ్యాచ్ హోరాహోరీగా ఉండబోతోంది. సార్వత్రిక ఎన్నికలకు ముందస్తు ప్రణాళికతో సిద్ధం కావాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం భీమవరం కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లా, మండలాధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా వీఆర్ఓ ఎనెక్జర్ 1లో ఉన్న కొన్ని ఫార్మెట్లను వారి పరిధిలో ఉన్న పోలీస్, రెవెన్యూ, ఎక్సైజ్, లేబర్, పంచాయతీరాజ్ శాఖలను సమన్వయం చేసుకుంటూ గత ఎన్నికల రికార్డులను పరిశీలించి పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ ఫార్మెట్లు 2 రోజుల్లో పూర్తి చేసి జిల్లా కార్యాలయానికి పంపాలన్నారు. వాటి ఆధారంగా సెక్టార్ ఆఫీసర్లను, సెక్టార్ పోలీస్ ఆఫీసర్లను, ఎన్నికల బృందాన్ని నియమిస్తారని కలెక్టర్ వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. త్రివిధ దళాలలోని మహిళా సైనికులకు ప్రసూతి సెలవుల ప్రతిపాదనకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదముద్ర వేశారు. ఢిల్లీలో కాలుష్యం కారణంగా ప్రాథమిక పాఠశాలలకు నవంబర్ 10 వరకు సెలవులు ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మధ్యప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. సత్యసాయి జిల్లాలో ఐఆర్ఎస్ జాతీయ శిక్షణా కేంద్రం ఏర్పాటు పనులను రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సమీక్షించారు. మరి కాసేపట్లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.